ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఏదైనా కొత్త సిరీస్ స్టార్ట్ చేద్దామా? చిన్న సిరీస్ చేద్దాం. పెద్ద పెద్దవి చేసినా బోర్ కొడుతుందేమో అనుకుంటున్నాను జయ. నేను అట్లా ఏముండదు రమగారు. మీరు స్టోరీ అంటూ చెప్పారు అంటే అది పెద్దదైనా చిన్నదైనా, సిరీస్ అయినా కథ అయినా సింగిల్ ఎపిసోడ్ అయినా బాగానే ఉంటుంది. ఇంకా అంతే. సరే చేద్దాం. అయితే 4 ఎపిసోడ్ సిరీస్ చేద్దాం. ఓకే అండి. కొయ్య గుర్రం. బాగుందండి పేరు. కీలు గుర్రం కథ ఒకసారి చెప్పుకున్నాం. ఒక రవ దగ్గర పంచకళ్యాణి ఒకటి చెప్పారు. పంచకళ్యాణి అన్ని గుర్రాల స్టోరీలు చెప్తున్నారు. అలా అయ్యింది. పంచకళ్యాణి కదా, ఎంత బాగుందో. కానీ అందులో పంచకళ్యాణి వ్యవహారం చాలా తక్కువ. పంచకళ్యాణి కోసం వెళ్ళారు, మిగిలిన కథ చెప్పారు. ఇందులో కొయ్య గుర్రం వ్యవహారం చాలా ఎక్కువ. బాగుంది కథ, బాగుంటుంది. చందమామ కథే. పూర్వం ఒక ఊళ్ళోనట ఒక కమ్మరి ఒక వడ్రంగి ఇద్దరు ఉండేవాళ్ళు. కమ్మరి అంటే ఇనప పనులు చేసేవాళ్ళు. సామాన్లు చేస్తారు, కత్తులు కటార్లు గొడ్డళ్ళు అలాంటివి చేస్తారు కమ్మరి. వడ్రంగి అంటే కార్పెంటర్. సరే, వీళ్ళిద్దరు ఫ్రెండ్స్, కానీ తరచుగా వాదించుకునేవారు. నేను గొప్ప పనివాడిని అంటే నేను గొప్ప పనివాడిని అని. చుట్టుపక్కల ఏదైనా మాటలు మొదలుపెట్టి కొట్టుకు చచ్చేవాడు. జనాలంతా అన్నారు, మీరు మీరు కొట్టుకు చావటం ఏమిట్రా, రాజుగారి దగ్గరికి వెళ్ళి తీర్పడగండి, మీ ఇద్దరిలో ఎవరు నేర్పరో ఆయన చెప్తాడు. వీళ్ళు పోయారు రాజుగారి దగ్గరికి. ఇప్పుడు ఇద్దరు ఒకే రకపు పనివాళ్ళు అనుకో, ఇద్దరు వడ్రంగులు అయితే ఎవడిది వర్క్మెన్షిప్ బాగుందో చెప్తారు. వాడిదో రకం పని, వీడిదో రకం పని. సంగీత పాటగాడికిను నాట్యగత్తకి పోటీ ఎలా పెడతారు? అంతే కదా, ఎవరి గొప్పతనం వాళ్ళదే. అయితే వీళ్ళు మాత్రం వీళ్ళకట్లా లేదు, నేను నాదే నేర్పడతాను అని పోటాడుకుంటున్నారు. రాజుగారి దగ్గరికి వెళ్ళి చెప్పారు. కమ్మరి చెప్పాడు, అసలు మా ఊళ్ళో మా వీధిలో నాలాంటి లేడని మా వీధి వాళ్ళంతా వేణోళ్ళ పొగుడతారండి. నా పని మామూలు పని కాదు, నేను ఏదైనా చేశానంటే ఇంకా కనికట్టు చేసినట్టే. వడ్రంగా అన్నాడు, నీ మాత్రం తక్కువేమిటండి, అసలు నేను ఒక బొమ్మ చెక్కితే అతుకెక్కడుందో కనపడదు. నేను చాలా ఇది, నాలాగా చేసేవాడు అసలు మన దేశంలోనే లేడు, నాదే నేర్పడతాను అంటే. రాజు అన్నాడు, మీరు నోటో మాట్లాడితే నాకేమర్థమవుతుంది నోటి మాటలు, చెరుకో వస్తువు చేసు పట్టురండి. పట్టుకొచ్చాక అప్పుడు చూసి ఎవడిది గొప్ప పంతనమో చెప్తాను. ఒక 20 రోజులు సమయం తీసుకున్నారు. మళ్ళీ వచ్చారు. సరే, వాళ్ళని ప్రవేశపెడితే కమ్మరి ఒక చేపని తీసుకొచ్చాడు, లోహంతో చేసిన చేప. రాజుగారికి నవ్వొచ్చింది. ఏమిటో ఇది అన్నాడు. ఇది నీళ్ళల్లో వేస్తే తేలుతుందండి, చేప బొమ్మ. అది ఇనుంతోటే చేశాడు. దాన్ని అతి తేలికైన లోహంతో చేశాడు. దీని మీద కనీసం 100 బస్తాలు బరువు పెట్టినా సరే అది నీళ్ళల్లో తేలుతుంది కానీ మునగదు. బాగుంది కదా. అక్కడి నుంచి పరీక్ష చేసుకోండి కావాలంటే. రాజు నవ్వాడు. అట తెలుస్తాను, పరీక్షించుకోండి, నదిలో పడేయండి, దాని మీద బరువు పెట్టించండి అంటే. సరే చూద్దాం అనుకున్నారు. ఈ నదిలో విసిరారు చేపని. అది మునిగి టకీమని తేలిపోయింది. మళ్ళీ దాని దగ్గరికి లాగారు. దాని మీద ఒక అడ్డంగా ఒక వెడల్పాటి చెక్క పెట్టి దాని మీద 100 బస్తాలు పేర్చారు. మళ్ళీ నీటిలోకి తోసారు. దాన్ని తోస్తే ఆ 100 బస్తాలు నీళ్ళలో మునకుండా తేలుకుంటూ వెళ్ళిపోతున్నాయి ముందుకి. చేప ఎటు వెళ్తే అటు వెళ్ళిపోతున్నాయి అంతే. అది ఈదట్లా కానీ మునగదు, గాలి వాటికి ఎటో ఒకటి కొట్టుకుంటూ ఉంటుంది. ఆశ్చర్యపోయాడు. ఇనప వస్తువుని ఇట్లా నీటిలో మునకుండా ఎట్టా చేశాడు వీడు. సబ్మరైన్లు చేస్తారు కదా, మునుగుతుంది. ఇప్పుడు పడవలు చేస్తారా, పడవల్లో కూడా ఒక టెక్నాలజీ కదా మునక్కండా ఉండటం. చాలా ఆశ్చర్యపోయాడు రాజు. శభాష్ అన్నారు, నీలాంటి వాడివి నువ్వే అన్నారు. అక్కడి నుంచి వడ్రంగి వచ్చాడు. అతను చేసి పట్టుకొచ్చిన బొమ్మను చూసి ఆశ్చర్యపోయారు అందరూ. డాక్టర్ గారు అన్నాడు, డాక్టర్ గారి పేరు వస్తుంది చూడు నాకు, మత ఎక్కడో ఉంది. రాజుగారు అన్నారు, ఇదేమిటి పిల్లలు ఆడుకునే బొమ్మ తెచ్చావు, ఇది పిల్లలు ఆడుకునే కొయ్య గుర్రం అన్నాడు. మామూలుగా పిల్లలు గుర్రం మీద కూర్చుని ఇట్లా ఊగుతారు, ఊగే గుర్రం ఉంటుందా, అలాంటి గుర్రం చక్కగా అలంకరించబడి ఉంది. చెక్క గుర్రం, అదే దాన్ని కొయ్య గుర్రం అంటారు. ఈ కథ పేరు కొయ్య గుర్రమే. రాజుగారు అన్నాడు, మా అబ్బాయి అయితే బ్రహ్మాండంగా ఆడుకుంటాడు దీని మీద అంటే. కాదు మహాప్రభు, ఇది గాల్లో ఎగురుతుంది చూడండి అన్నాడు. దానికి జీను అవన్నీ చక్కగా అందంగా అలంకారం చేశాడు. కుడివైపు మెడ పక్కన ఈ మొహం మీద నుంచి మెడ మీదకి వస్తుంది కదా, అక్కడ వరుసగా మీటలు ఉన్నాయి. ఏదైనా తిప్పితే, ఒకటి మొదటి తిప్పితే గాల్లో ఎగురుతుంది. మీటలు తిప్పే కొందికి స్పీడ్ పెరుగుతుంది, ఎత్తు ఎక్కువ వెళ్తుంది. గాల్లో పైకి వెళ్తుంది, ఆకాశం వైపుకి స్పీడ్ పెరుగుతుంది.
అనేసరికల్లా ఎవరు టెస్ట్ చేస్తారు, ఏమిటో ఇది ఎక్కడా వినలేదు, నువ్వు భలేవాడిపోయి అని రాజుగారు మాట్లాడుతుండగా, రాజుగారికి 5గురు 6గురు కొడుకులు ఉన్నారు. అందరూ ఆఖరివాడు 19-20 ఏళ్లవాడు వచ్చాడు. గుర్రం చూడగానే హర్రే భలే బాగుంది నాన్న అన్నాడు. అనేసరికల్లా ఎగురుతుంది బాబు అని చెప్పాడు వడ్రంగి. కుర్రాడు నేను ఎగిరి చూస్తా అంటాడు. నా తండ్రి అంటాడు అది ఎగురుతుందో లేదోరా, కాదు కూడదన్నా. ఈ కుర్రాడు సరదాకి చటుక్కుని ఎక్కి దాని మీద కూర్చున్నాడు. ఎక్కి కూర్చున్నాడు. వడ్రంగి అన్నాడు ఇదేమీ లేదండి, చంకల పెట్టుకుని వెళ్ళిపోవచ్చు, ఎక్కడ కావాలంటే అక్కడికి, కాళ్ళు కీళ్ళు మడిచి కూడా చంకల పెట్టుకెళ్ళిపోవచ్చు, ఇదిగో మీటలు ఉన్నాయి చూడండి, 1 మీటర్ తిప్పితే స్పీడ్ పెరిగిపోతుంది, వెళ్ళిపోతుందండి అన్నాడు. అనగానే కుర్రాడి దాని మీద కూర్చున్నాడా, తిప్పేశాడు మీటలు. 2-3 మీటలు తిప్పేసరికల్లా రైమని అది పైకి వెళ్ళిపోయింది. రాజుగారు చూస్తూనే ఉన్నాడు, కుర్రాడు ఎగిరిపోయాడు. జనాలంతా హాహాకారాలు చేశారు. ఏం పర్వాలేదండి, మీటలు వెనక్కి తిప్పడం తెలిసింది అబ్బాయి గారికి, వెనక్కి తిప్పితే తగ్గిపోతుందని చెప్తేనే వస్తాడులేండి అన్నాడు. అంతే కదా. ఈ కుర్రాడు పైకి ఎగురుతుంటే వాడు చక్క చద్దన్నం తినేసి సిద్ధంగా ఉన్నాడు. వాడికి ఆకలి రోకలి ఏం వేయలేదు, ఎగిరిపోతుంటే ఇక భయం వేయలేదు వాడికి. నువ్వు పడిపోతావని తండ్రి చెప్పినా ఈ వడ్రంగి ఏమన్నాడు, అసలు దీని నుంచి పడే ప్రసక్తే లేదు, సుఖంగా ఉంది సీటు, అది పక్కకి వరగదు, ఎలా వెళ్తుందో అటాగే వెళ్తుంది. అలాగే పైకి వెళ్తుంటే కిందకు చూస్తే ప్రపంచం చిన్నదైపోయి స్పీడ్కి ఆ గాలికి ఆ మబ్బుల్లో తేలుతుంటే కుర్రాళ్ళకి ఉత్సాహంగా ఉండదు. వీడు అత్యుత్సాహంతో అన్ని మీటలు తిప్పేసి ఎక్కడికో వెళ్ళిపోయాడు. అంతే. ఇక వాడు అటు ఇటు చూడలేదు. బాగా కొన్ని గంటలు గడిచిపోయాక ఆకలేయటం మొదలుపెట్టింది. సరే ఎగిరాం, ఎక్కడో చోట దింపుకుని ఆకలి తీర్చుకుంటే సరిపోతుంది. అక్కడి నుంచి 1 మీటర్ వెనక్కి తిప్పేశాడు. స్విచ్లు మీట అంటే వెనక్కి వేసేసాడు. స్విచ్లు టకా నొక్కేసరికల్లా అది మెల్లిగా స్లో అయ్యింది. తర్వాత దిగడం మొదలుపెట్టింది. చివరికి ఓ ఊళ్ళో దిగింది. సరే వీడేం చేశాడు, దాన్ని ఇట్లా కాళ్ళు కొంచెం దగ్గరగా మడవచ్చు. వాడు చెప్పాడు కదా మడిచి చంకలో పెట్టుకోవచ్చు అని. ఈ గుర్రం బొమ్మని చంకలో పెట్టుకుని ఆ ఊళ్ళో తిండికి ఏదైనా వెతకడానికి బయలుదేరాడు. వెళ్తే కాస్త ముందుకెళ్ళేసరికల్లా ఒక గుంపు సమూహం నుంచున్నారు. అందరూ ఇట్లా ఆకాశంలోకి చూస్తున్నారు. వీడు కూడా పైకి చూశాడు, అక్కడ ఏం కనపడలేదు. మొత్తగా ఆకాశం. ఏం చూస్తున్నారండి అన్నాడు. రాజుగారు వెళ్ళారన్నాడు కింద ఉన్నవాడు. తెల్లబడి రాజుగారు మబ్బుల్లోకి వెళ్ళటం ఏమిటి, మహా అయితే మనలాగా ఒక గుర్రం ఉండాలి ఆయనకి అనేసరికి ఒకళ్ళిద్దరు వీడేదో పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు, వాడేదో చెప్తున్నారు అనుకున్నాడు. 3-4 అడిగాడు. రాజుగారు ఇప్పుడే వెళ్ళారు, దిగొస్తారేమోనని చూస్తున్నారు. మబ్బుల్లోకి ఎట్టపోతాడయ్యా రాజుగారు అని అడిగితే ఎవడో ఒకడు ఆ పక్కనే ఉన్న ఒక బన్నుల కొట్లోకి వెళ్తూ, నేను కూడా ఏ ఊరు అబ్బాయి, ఏమిటి మంచి బట్టలు అవి బాగా వేసుకున్నావే, ఏవు మీ నాన్న ఏం చేస్తాడు, ఇలా అడుగుతూ రా టీ తాగుతూ కానీ వీడిని వెంబడి పెట్టు తీసుకుపోయాడు. తీసుకెళ్ళి ఏం చెప్పాడంటే ఆ ఊరు రాజుగారికి మహాద్భుత సౌందర్యవతి అయిన ఒక కూతురు పుట్టింది. పిల్ల ఎంత బాగుందో అనేవాళ్ళు అందరూ. అట్టా బాగుంది అంటే ఆయనకి నచ్చేది కాదు. మా పిల్లకి దిష్టి తగిలితే వీళ్ళంతా చూస్తున్నారనిపించేది. ఎవరైనా తన కూతురు కేసు చూస్తే నచ్చదు. కొన్ని టిపికల్ క్యారెక్టర్లు ఉంటాయి. అందుకని పిల్లని ఎవ్వరికంటా పడకుండా ఎక్కడైనా దాచాలనుకున్నాడు. అందుకని మబ్బుల్లో మేడగట్టించి మేడలో పెట్టాడన్నాడు. వీడన్న కుర్రాడికి ఆశ్చర్యం వేసింది, మన రాజుగారి అబ్బాయికి. మబ్బుల్లో మేడలు ఎట్ట కడతారండి అన్నాడు. అబ్బే మామూలు మేడ కాదు నాయన, అది మంత్రాల మేడ. సిద్ధుడు ఒక ఆయన రాజుగారి మనసును తెలుసుకుని ఆయనకి సహాయం చేశాడు. మబ్బుల్లో బ్రహ్మాండమైన మేడ కట్టారు. రాకుమారి అక్కడ ఉంటుంది, తండ్రి వెళ్ళి చూసుకొచ్చుకుంటూ ఉంటాడు. పిల్ల ఒక్కతే ఉంటుంది. దాని అవసరాలన్నీ తండ్రి అన్నీ మోసుకెళ్ళిపోతాడు. రోజు వెళ్ళొస్తాడు, పిల్లతోటి స్పెండ్ చేసి వస్తాడు. ఆ అమ్మాయి అక్కడి నుంచి కిందకు చూస్తూ ఉంటుంది. రాజుగారు వెళ్ళేటప్పుడు చూస్తారు, వచ్చేటప్పుడు చూస్తారు. సిద్ధుడు ఇచ్చిన అంజనం సహాయంతో ఈయన రోజు పైకి వెళ్ళి పైకెదకు వచ్చేస్తుంటాడు. అనేసరికల్లా వీడికి ముందు తిండాసక్తి పోయింది. మబ్బుల్లో మేడ, అందులో ఒక అందమైన పిల్ల, అదేమిటో చూడాలి. పైగా ఆయన ఏం రాసుకుని ఇప్పుడు తనంటే గుర్రం ఎక్కొచ్చాడు, ఈయన ఎట్లా వెళ్తాడు? వాళ్ళ రహస్యం వాళ్ళ దగ్గర ఉంటే మనకుంది కదా రహస్యం. సరే ఏం చేశాడు, తన ఒంటి మీద ఉన్న ఒక వస్తువుల్లో ఒక బంగారపు వస్తువు అక్కడెక్కడ ఊళ్ళో అమ్మేసి డబ్బులు జేబులో పెట్టుకున్నాడు. ఓ పూటకోళ్ళమ్మ ఇంటి దగ్గర చేరాడు. ఏం చేశాడు, చక్క సాయంకాల సుష్టిగా భోజనం చేసి చీకటి పడి జనం అంతా మాట మణిగిన తర్వాత ఏం చేశాడు, చక్కగా గుర్రం ఎక్కి రయ్యమని పైకి వెళ్ళాడు. పైకి వెళ్ళి ఇక ఈ రాజ్యం చుట్టుపక్కల ఉన్న మబ్బులన్నీ మెల్లిగా చూడడం మొదలుపెట్టాడు.
మబ్బుల్లో నిజంగానే సౌధం కనపడింది. దగ్గరికి వెళ్ళేసరికల్లా ఈ మనిషి వస్తున్న సద్దు చూసి రాజకుమారి ఏమనుకుంది, నాన్న చీకటి పడి వస్తున్నాడు అనుకుంది. తలుపు తీసి చూస్తే నాన్న లేడు. అక్కడ ఒక కొయ్య గుర్రం, దాని మీద టీవీగా నుంచున్న ఓ 19-20 ఏళ్ల కుర్రాడు. ఆ పిల్ల ఈ మధ్యకాలంలో మగపిల్లల్ని చూడలేదు, ఇన్నాళ్ళలో అయింది, కింద నుంచి వచ్చేసింది కదా. కొంచెం సిగ్గుపడింది, ఎవరు నువ్వు ఏమిటి అని కనుక్కుంది. లోపలికి రమ్మంది. గుర్రంతో సహా లోపలికి వెళ్ళాడు. ఆ పిల్లకు 16-17 ఏళ్ళు ఉంటాయి, వీడికో 19-20 ఏళ్ళు ఉన్నాయి. ఇద్దరు కబుర్లు చెప్పుకోవటం మొదలుపెట్టారు. దానికి తిండి తిప్పలు అన్నీ ఉన్నాయి కదా, పైన ఏదో ద్రాక్ష రసం పోసి ఇచ్చింది. అక్కడి నుంచి ఆ వీడికి మనసు ఇచ్చేసింది. ఆ రాత్రి అక్కడే ఉండిపోయాడు వాడు. తెల్లవారి రాజుగారు వచ్చే సమయానికి దిగెళ్ళిపోయాడు. ఆ గుర్రం ఎగురుతుంది. పనిమాల ప్రతి వాళ్ళు ఆకాశంలోకి ఏం చూస్తారు, ఏ చెట్ల వైపుకో వెళ్ళిపోతే కనపడ్డు, పెద్దగా చూడలేదు ఎవరు. రాజుగారు కొంచెం వెలుగుండాక వచ్చి 10 గంటలకో 9 గంటలకు వచ్చాడు. ఆయనకి ఇట్లా సౌధం లోపలికి వస్తుంటేనే ఏదో వాసన వచ్చింది, సెంటు వాసన. కుర్రాడు రాకుమారుడు కదా, వీడికి ఏదో చిన్న అత్తర్లవి రాసుకునే అలవాటు ఉంది. ఎవరో వచ్చారు. అక్కడి నుంచి ఈయన మెల్లిగా ఇల్లు సామాన్లు అన్నీ చూస్తే సోఫాల మీద కూర్చున్న గుర్తులు, మంచం మీద 2 మనుషులు పడుకున్నట్టుగా గుర్తు కనపడింది. ఆయన అప్పుడప్పుడు ఒక పని మనిషిని తీసుకొచ్చి శుభ్రం చేయించేవాడు తనతో పాటు తీసుకొచ్చి. ఎవ్వరూ రాలా, నిన్నెవరు రాలా, మొన్నెవరు రాలా, ఇవాళ నేను వచ్చేసరికి ఎవరో ఒకడు మనిషి వచ్చిన ఇది ఉంది. ఎవరు వచ్చి వెళ్తున్నారో తెలియలేదు. ఆయన కూతురు మొహంలో వింత కాంతి కనపడేదానికి, దానికి మంచి నిన్న సాయంత్రం అంతా ఎవరితోటో సరదాగా స్పెండ్ చేస్తే పిల్లలు ఉత్సాహంగా ఉండరు మర్నాటి పొద్దుటికి. ఈ పిల్ల మొహంలో కనపడిన ఉత్సాహం చూస్తే ఆయనకి ఎవరో మగపిల్లవాడే వచ్చాడని అనుమానం వచ్చేసి ఏదో ముభావంగా మాట్లాడి కిందకు వచ్చేసాడు. వచ్చి తన సైన్యం వీళ్ళందరికీ చెప్పాడు, ఎవరో వచ్చి వెళ్తున్నారు, ఎవరికైనా మాయమంత్రం తెలిసిన వాడు ఎవడో అయ్యి ఉండాలి, ఎట్లా పట్టుకోవాలి. ఆ రోజు నుంచి ప్రయత్నం చేయటం మొదలుపెట్టారు. మనవాడు రోజు చీకటి పడి వెళ్తాడు, తెల్లవారేసరికి వచ్చేస్తాడు. ఆయనకి తెలుస్తోంది రోజు వస్తున్నాడు అని. ఏమీ చేయలేకపోయాడు. దీనికి ఏదైనా ఒక ప్లాన్ ఆలోచించమని మంత్రికి చెప్పాడు. తర్వాత ఏమైందండి? రాజుగారు మంత్రి చెప్పాడు, మన వాళ్ళు యోధులు 4 ఉన్నారు కదా, వీళ్ళు 4 కాపలా పెట్టి రండి అన్నాడు. ఎక్కడక్కడ పైన కోణం పైన ఆకాశంలో మబ్బుల్లో. సరే, బ్రహ్మాండమైన యోధులు 4 ఉంటే ఆ 4 తీసుకెళ్లి కాపలా పెడితే రాత్రి అబ్బాయి వెళ్ళాడు వచ్చాడు, వాళ్ళు నిద్రపోయారు. వాళ్ళకి రాత్రి నిద్ర అలవాటు. 12 అయ్యాక వాళ్ళు పడుకున్నారు. అప్పుడెవరు వస్తారని 12 గంటలకు రాకుమారుడు వెళ్ళాడు. పిల్ల తెల్లవారేదాకా అతనితో స్పెండ్ చేసి నాన్న వచ్చేసరికి ఇంకా నిద్ర మంచం మీదే ఉంది. అబ్బాయి తెల్లవారంగానే వెళ్ళిపోయాడు. దాంతో ఈయన కొళ్ళు మండిపోయింది. ఏం చేయాలో తెలియలా. యోధులు నిద్రపోతే పూట పూట ఆ యోధులను తీసుకెళ్ళి రాకుమార్తె దగ్గర పెట్టేటువంటి మళ్ళీ లేనిపోని కొత్త తంట. దాంతో మంత్రి అన్నాడు, ఓ పని చేద్దాము, మెత్తటి రంగు పొడి చేయిద్దాం, అది మొత్తం అంతా చల్లిరండి, ఆ రంగు ఎవడి బట్టలు కట్టుకుంటుందో చూద్దాం, ఊళ్ళో పరీక్ష చేద్దామన్నారు. సరే, ఏం చేశారు, మర్నాడు మళ్ళీ వెళ్ళినప్పుడు ఆయన ఒక పౌడర్ డబ్బా లాంటి దాంట్లో రంగు పోసిచ్చారు. అన్ని చోట్ల ఆ రంగు చల్లేశాడు. సోఫాల దగ్గర అక్కడ ఎక్కడో చోట బట్టలకి రంగు అంటుకునేలాగా వేసేసాడు. రాకుమారుడు ఆ రోజు రాత్రి వెళ్ళాడు. కానీ వాడు అబ్జర్వ్ చేశాడు. అబ్జర్వ్ చేసి గుర్రం ఎక్కాక చూసుకున్నాడు. తెల్లవారుతూ ఉండగా దిగుతున్నాడు. దిగుతూ చేతులకి అక్కడ ఇక్కడంతా రంగంటింది, ఏదో గులాబీ రంగు, ముత్యాలు అవి కుట్టి ఉన్న చక్కటి అంగరఖ వాడిది. వాడేం చేశాడు, ఆ గుర్రం మీదే కూర్చుని దానికి చేతులు పుచ్చుకోవాల్సిన పని లేదుగా, దాని దారిని అది తిరుగుతుంది. వీడేమి దాన్ని చల్చల్ని అనక్కర్లేదు, కళ్ళేలు పుచ్చుకోవాల్సిన భయం లేదు దానికి. కూర్చుంటే చాలు, చొక్కా చక్కగా విప్పేసేసి ఆ అంగరఖాన్ని కిందకి పడేసేసి చొక్కా లేకుండానే పెదరాజు పెద్దమ్మ ఇంటికి వెళ్ళి పడుకున్నాడు మాట్లాడకుండా. ఓకే. ఆ పూట ఏమైంది, పొద్దున్నే ఒక పెద్ద ముసలాయన ఒక ఆయన ఆ ఊళ్ళో కొంచెం అడుక్కుంటూ ఉంటాడు. ఆ ముసలాయనకి పైనుంచి పడుతున్న బట్టలు కనపడ్డాయి. ఒక్క రవ్వ చలికాలం ముదురుతోంది. అంత పెద్ద కోటు లాంటిది పైనుంచి కిందకు ఉండేది. షేర్వాణీలో అవి వేసుకుంటారు కదా, అట్లాంటిది. రాకుమారుడి చొక్కా వెచ్చగా ఉంటుంది, డబల్ది అది కోటు. అది తీసి తొడుక్కున్నాడు. ఎంత బాగుందో, ఎంత హాయిగా ఉందో. ఎవరో మహానుభావుడు ఆకాశం నుంచి పడేసాడని వేసేసుకున్నాడు. సరే, ఇక తెల్లవారిన దగ్గర నుంచి సైనికులు వెతకడం మొదలుపెట్టారు. ఈ రంగంటిన బట్టల వాడు ఎక్కడైనా ఉన్నాడా చూస్తున్నారు. చూస్తుంటే ఒక దేవాలయం బయట అడుక్కుంటూ వీడు కనపడ్డాడు. కనపడంగానే వాళ్ళు ఆ రంగు ప్రత్యేకమైన కలరు,
బట్టల కంటిది, అది చేతుల దగ్గర కూర్చునే చోట అతుక్కోవాలి. కరెక్ట్గా 2 చోట్లలోనూ కనపడుతోంది. పట్టేసుకున్నారు. పట్టుకొని ఈడ్చుకుపోయారు. ఒక దళవాయి ఉన్నాడు, వాడు అవురవురా రాజకుమారి దగ్గరికి వెళ్తావురా బాడుకోవా అని ఏవో 4-5 తిట్లు తిట్టి అక్కడి నుంచి రాజుగారి దగ్గర తీసుకుపోయారు. అది చెప్తూనే ఉన్నాడు, పైనుంచి పడ్డాయండి, నేను వేసుకున్నానండి అంటే ఇక వినిపించుకోలే. రాజుగారు చీచి వాడి మొహాన్ని నేను చూడండి ఊరేసేయండి అన్నాడు. ఓరి నా కూతురు దగ్గరికి రోజు వెళ్ళొచ్చా వాడి మొహం నేను ఎందుకు చూడాలి? అసలు అవునో కాదో నిర్ధారించుకోవాలి కదా. ఆ బట్టలు ఇంకోడెవరు ఎలా వెళ్తాడు? ఆ మబ్బుల్లో వేసిన రంగు, మబ్బుల్లో ఉన్న సౌధంలో వేసిన రంగు భూమి మీద తిరిగే మామూలు వాడికి ఎలా వస్తుందో చెప్పు. ఓకే, అట్లా ఆలోచించారు. అక్కడి నుంచి ఊరేసేస్తారని చెప్పుకుంటున్నారు ఊరంతా. ఊరేయటానికి సాయంకాలమో ఎప్పుడో వెళ్ళాలి. అయితే ఏమైంది, ఊరంతా రాజకుమారి దగ్గరికి ఎవరో కుర్రాడు వస్తున్నాడని, రాజుగారు చాలా ఉగ్రంగా ఉన్నాడని చెప్పేసుకుంటున్నారు. ఆ ఎవరైతే రాకుమార్తె దగ్గరికి తిరుగుతున్నాడో కుర్రాడు, ఒక మగవాడు, వాడు పట్టుపడ్డాడని తెలిసిపోయింది బయటికి. జనం అంతా చేరారు. చేరితే ఈ చేరించిన అయ్యో వీడెవడు ఉష్టడుక్కుని ముసలాడు, గుడి బయట అక్కడ కనిపిస్తాడు, దుకాణాల దగ్గర కనిపిస్తాడు, ఏదైనా చిన్న పని చేసి 10 పావలా తీసుకునేవాడు, వీడు మబ్బుల్లోకి వెళ్ళటమేమిటి? వాడు చెప్తున్నాడు పాపం ముసలా అతను చెప్తున్నాడు, అతను ఓ పక్కన నేను ఒట్టి బిచ్చగాడిని, బట్టలు పైనుంచి పడ్డాయి వెచ్చగా ఉన్నాయని వేసుకున్నాను అని. వీళ్ళకి వినిపించుకునే గుణం లేదు. నోరు మూయండి, నోరు మూసుకుంటారు, ఇంకేం చేస్తారు? పైగా వాళ్ళు నలుగురు 10 మంది ఈ గుర్రాలు డెక్కల శబ్దంలో ఈ ముసలాడు పాపం ఏదో మాటలు చెప్పినా వినపడదు, చావదు. ఊరన్నారు. తీరా ఏమైంది, ఊళ్ళో అందరూ గుంపులుగా వెళ్తుంటే మనవాడు కూడా ఏమిటి అని కనుక్కుంటే రాజకుమార్తె దగ్గరికి మబ్బుల్లో సౌధానికి ఒకడు వెళ్తాట, వాడు దొరికేట, వాడికి ఊరిట అనగా నువ్వు తెల్లబోయాడు, అదేంటి మనం ఇక్కడే ఉన్నావు, వీడెవడికో ఊరేశారని అతను ఏం చేశాడు, ఆ చంకలో ఈ కొయ్య గుర్రాన్ని పెట్టుకుని అక్కడికి వెళ్ళాడు. ఆ వచ్చే స్థానం ఎక్కడుందో అక్కడికి వెళ్ళేసరికల్లా ఆ ముసలి అతను ఏడుస్తూ నుంచునున్నాడు అక్కడ. బట్టలు ఒంటి మీద తన చొక్కా ఉండేసరికి వీడికి అర్థమైంది, ఓహో మనం చొక్కా పడేస్తే ఇతను వేసుకుని ఉంటాడు అని చెప్పేసి ఏమన్నాడు, ఆగండి అతను మెళ్ళో తాడేసే టైంకి ఆగండి, ఆ ముసలతను కాదు అక్కడికి వెళ్ళింది, రాజకుమార్తె దగ్గరికి వెళ్ళేది నేను అని కేకలు పెట్టాడు. ఒప్పుకున్నాడు గట్టిగా. పాపం వృధాగా ఒక ముసలతను చనిపోతున్నాడు కదా, పెద్దవాడు, తండ్రి వయసు వాడు. కేకలు పెట్టేసరికల్లా ఆగారు. ఒక దళవాయి పరిగెత్తుకుంటూ రాజుగారి దగ్గరికి వెళ్ళి, వాడు ఎవడో కుర్రాడండి, వాడేమో తను వెళ్ళానంటున్నాడంటే పట్టుకొని రా వాడిని అన్నాడు. మరి ఈ ఆజ్ఞలు రావాలా? ఈ ఆజ్ఞలు వచ్చే లోపల మనవాడు గుర్రాన్ని సరిగ్గా చేసుకుని మీటలు చెప్పేసి గుర్రం ఎక్కి ఎగిరిపోయాడు. చూస్తుండగానే గుర్రం ఎగిరిపోయింది. చూశారు అందరూ. చూసేసి అవురవరా వీడు ఎగిరిపోయాడు, మా ఊళ్ళో సౌతాన్లోకి మీరు వెళ్ళండి, పదండి అన్నారు. ఇవేమీ పక్కన ఉండవు కదా, ఈ వజ్రస్థానాలు అక్కడెక్కడ ఉంటాయి, రాజుగారి ఇల్లు ఇంకెక్కడ ఉంటుంది, ఈ గుంపంతా పోవాలి, ఈ రాజుగారు బయటికి రావాలి, బోల్డ్ ప్రోటోకాలు. ఈ వ్యవహారం అంతా ముగిసేసరికి మనవాడు సౌధానికి వెళ్ళిపోయాడు పైకి. అది ఎగిరిపోతుంది క్షణాల్లో. అదే కదా, ఎగిరి పరిగెత్తుకుంటూ పైకి వెళ్ళిపోయి ఆ అమ్మాయికి ఏమన్నాడంటే, రాకుమారి మీ వాళ్ళకి తెలిసిపోయింది, నేనని చెప్పేసి వచ్చా, ఇక్కడ ఉండటం సేఫ్ కాదు, మీ నాన్నకి నిన్ను ఎవరైనా చూడడం కూడా ఇష్టం ఉండదు, అందుకే ఇక్కడ పెట్టాడు మనుషుల్ని చూడనివ్వకుండా, నాతో పెళ్ళికి వెళ్ళి ఏం చేయడు, వచ్చే మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం మా ఇంటికి వెళ్ళి అంటే, ఆ అమ్మాయి వచ్చేస్తానండి. అమ్మాయి ఎలా వెళ్ళిపోయిందండి అని అడక్కు నువ్వు, ప్రేమల్లో ఇలాగే వెళ్ళిపోతారు, తర్వాత ఆలోచిస్తారు జయ. ఈ ముందు ఆలోచించకుండా తర్వాత ఆలోచించే కథలు పూర్వకాలం నుంచి ఉన్నాయి, కాదనేందుకు ఇంకేం లేదు. అంతే, శాశ్వతంగా కలిసి ఉండాల్సింది వీడితో. నాన్న గంగలో దూకనే మనకెందుకు, ఎక్కేసింది గుర్రం. ఇద్దరు కలిసి గుర్రం ఎక్కి రైమని వచ్చేసారు. వాళ్ళు ఊరికి వచ్చేసారు, వెళ్ళిపోయారు, బయలుదేరారు. అంతే. బయలుదేరిన తర్వాత ఏమైంది, కొంత దూరం వెళ్ళాక రాకుమార్తె గుర్తొచ్చింది, అయ్యయ్యో నేను మర్చిపోయాను, తల్లి లేదు. మా అమ్మ నా చిన్నప్పుడు ఎప్పుడు చెప్పేది, 2 పెద్ద ఆభరణాలు చేయించింది అత్తవారికి, నేను ఇవ్వాల్సిన కానుకలు అవి, నా వివాహం తర్వాత మా అత్తగారి కోటి మామగారి కోటి ఆ ఆభరణాలు ఇవ్వాలని చెప్పింది, నా మబ్బుల సౌధంలో ఉండిపోయినాయి, అవి తీసుకొస్తానంది. అంటే కుర్రాడన్నాడు, రాజకుమారి అబ్బాయి మనకేం తక్కువమ్మా, నగలకి గిగలకి అక్కడ ఏం తక్కువ లేదు, నీకు ఏ ఆభరణం కావాలంటే ఆభరణం నేను చేయిస్తాగా అనేసరికి ఈ పిల్ల ఏడ్చింది. అయ్యో మా అమ్మ సెంటిమెంటు, ఆవిడ ఎంతో ఫీల్ అయింది, అయినా నేను అత్తారింటికి వెళ్తూ ఒట్టి చేతులతో వెళ్ళటం ఏంటి, రాజుగారి కూతుర్ని, రాజుగారికి ఒక కంఠాభరణం, రాణిగారికి ఒక నడు ఆభరణం ఇవ్వాలి, అవి నేను మనం వెళ్ళి తీసుకొద్దాం పదవా. సరే అబ్బాయి ఏమన్నాడు, నేను ఇక్కడే ఉంటాను, నువ్వు వెళ్ళరా, ఇదిగో గుర్రం. ఓరే, తను వెళ్ళకూడదు, వెళ్ళకుండా ఏమన్నాడు, నాకు ఎలాగో ఆకలిస్తుంది,
ఇక్కడ ఏమైనా పళ్ళు కాయలు ఉన్నాయేమో చూస్తాయి. ఎంత 5 నిమిషాల్లో వెళ్ళి 5 నిమిషాల్లో వచ్చేస్తాం. ఓకే. ఈ లోపల నీళ్లు పళ్ళు అవి వెతుకుతాయి ఇక్కడ, నువ్వు వెళ్ళిరా అన్నాడు. అనేసరికల్లా అమ్మడు చక్కగా మీట్లు అన్నీ తిప్పుకుని స్పీడ్ పెంచుకుని వెళ్ళింది. తెలుసు దానికి దాన్ని ఎట్లా వాడాలో, రాకుమార్తెకి తెలుసు పాపం, రోజు చూస్తోంది కదా. చక్కగా రయ్యమని మబ్బుల సౌధంలోకి వెళ్ళింది. కింద ఏం జరిగింది, కుర్రాడు మబ్బుల సౌధంలోకి వెళ్ళాడు. మీరు వెళ్ళండి అని చెప్పారు కదా రాజుగారికి, ఈయన కూడా వెళ్ళాడు. ఈయన వెళ్ళేసరికల్లా ఈయన వెళ్ళి ఇల్లంతా వెతికి పిల్ల లేదని, మాయమైపోయిందని ఆయన అర్థం చేసుకునేసరికి తలుపు తీసుకుని లోపలికి వచ్చింది గుర్రంతో సహా. రాగానే కూతుర్ని పట్టేసుకున్నాడు ఆయన. ఎవరెవరా నువ్వు ఇట్లాంటి పని చేస్తావా, పద ఇంటికి వెళ్ళిపోదామని ఆ అమ్మాయి చేతులు పుచ్చుకుని ఈడ్చుకుని తీసుకుపోయాడు కిందకి. గుర్రం అక్కడే ఉండిపోయింది. అయ్యో. ఇంకా మబ్బుల్లో సౌధం ఎందుకు, ఈ సౌధాన్ని దించేయండి అంటే ఆ సిద్ధుడు ఇచ్చిన అంజనం ఏదో విద్యేసి సౌధాన్ని కిందకి దించేశారు. గుర్రము ఆ సౌధంతో పాటే వీళ్ళ దగ్గరే ఉండిపోయింది. అమ్మాయిని కిందకి లాక్కొచ్చేసాడు. లాక్కొచ్చేసరికి ఇన్ని రోజుల నుంచి ఆయనకి ఆ పిల్ల 12వ ఏట నుంచి పెళ్లి సంబంధాలు వస్తున్నాయి. 17వ ఏడు వచ్చింది. ఎప్పుడు పెళ్లి గురించి ఆలోచించాల. అయితే ఈయనకి కొద్దిగా దూరంలో ఉన్న ఒక సామ్రాజ్యానికి రాజకుమారుడు ఈ పిల్ల సౌందర్యవతి అని విని తమ ఊరు నుంచి ఒక రాయసగాడిని పంపించి దీన్ని మన ఉద్యానవనంలో అక్కడ తిరిగేటప్పుడు చూసి బొమ్మ గీయించుకున్నాడు. ఒక్కొక్కరికి ఒక్కో తెలివితే ఆ బొమ్మతో ప్రేమలో పడి ఆ పిల్లని పెళ్లి చేసుకుంటానని వీళ్ళకి కబురు చేశాడు. రాజుగారు ఒప్పుకోలే. ఆయనకి తన కూతుర్ని ఎవరైనా చూశారంటే ఓర్చుకోలేడు ఆయన. పిల్లని ఇవ్వనన్నాడు. కానీ ఇప్పుడు ఏమనిపించింది, ఇప్పుడు పెళ్లి చేసేయాలి, లేకపోతే వాడు ఎవడో మళ్ళీ వచ్చాడంటే అప్పుడేం చేస్తాం, కొంప మునిగిపోతుంది. అందుకని ఏం చేశాడు, ఈ మంత్రి సామంతులు తర్వాత ఈ సైన్యాధిపతులు దళవాయిలు అందరి సలహాతోటి మనకేం తక్కువ అండి, వాళ్ళ అబ్బాయికి ఇచ్చేద్దాం, వాళ్ళు అడిగారు కదా, రాజకుమారిని కొన్నాళ్ళు మన దగ్గర ఉంచుకుని మన రాజ్యం రేపొద్దున వాళ్ళకే ఇస్తాం, కొన్నాళ్ళు ఇక్కడ ఉంచుకుంటాం, కొన్నాళ్ళు అక్కడికి వెళ్తుంది, వద్దనుకుంటే అసలు అబ్బాయిని ఇక్కడే ఉంచుకుందాం అని చెప్పి ఒప్పించారు. వెంటనే ఆ రాజ్యానికి ఉత్తరం రాశారు. ఉత్తరం రాసి మా పిల్లకి పెళ్లి చేద్దాం అనుకుంటాం, మీకు ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయా, మీకు ఆసక్తి ఉందా, మీ ఉద్దేశం ఏమిటి అని. అక్కడి నుంచి ఉత్తరం వచ్చింది, రెడీగా ఉన్నాం, మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తామని. బాగుంది. వీళ్ళు కొయ్య గుర్రాలు అవి లేవు వాళ్ళ దగ్గర, వాళ్ళు మామూలు రోడ్ల మీద రావాలి రథాలు వేసుకుని. సరే ఈ యువరాణిని కదలనివ్వాలి. ఈ యువరాణికి ఆ అబ్బాయి ఎక్కడున్నాడో తెలియదు. ఎట్లా తెలుస్తుంది, ఆకాశ మార్గంలో తోటలో దిగారు వాళ్ళు. ఏ తోటో ఏంటో ఏమీ తెలియదు. ఆ కుర్రాన్ని గుర్తుపట్టగలిగేవాడు ఎవ్వడూ లేడు. ఈ అమ్మాయికి దారి తెన్ను తెలీదు. ఏడుచుకుంటూ కూర్చున్నది, ఏం చేయాలో తెలియక. ఆభరణాల పిచ్చితోటి వెనక్కి వచ్చాను. అబ్బాయి ఏమో అక్కడ ఉండిపోయాడు. అక్కడ ఉన్నవాడు ఎప్పటికీ రాకుమార్తె రాల. అయితే ఇక వాడికి ఏమైంది, చీకటి పడిపోయింది, రాత్రి తెల్లవారిపోయింది, కళ్ళు కూరుకుపోతున్నాయి, ఆకలేసేస్తుంది. నడవగా నడవటం మొదలుపెట్టాడు పక్కకి. నడిస్తే ఏమైంది, అది తోట కాదు, ఏదో ఒక బంజరు బయలు, ఏవో చెట్లు. కొన్ని చెట్లకి భలే పళ్ళున్నాయి, కొన్ని ఎర్రటివి, కొన్ని ఆకుపచ్చటివి. ఏమనుకున్నాడు, ఆకుపచ్చకాయలు పచ్చివి, ఎర్రకాయలు పండువి అనుకున్నాడు. ఎర్రపళ్ళు కోసు తిన్నాడు. తీయగా ఉన్నాయో. తినగా వాడికి నిద్ర వచ్చేసింది. పడుకుని నిద్రపోయాడు. రాకుమారుణ్ణి వదిలిపెట్టి రాజకుమార్తె వెళ్ళిపోయింది. ఈ పిల్లాడు అక్కడక్కడ నడిచి ఏవో ఎర్రపళ్ళు కనపడితే కోసు తిన్నాడు. పొద్దున్నే లేచాడు, మెలకు వచ్చింది. మేము నిద్రపోయాడు కదా, లేచి చూసుకుంటే వాడికి తెలిసింది, ఏదో మొహం దొరికిపెడితే ఇట్లా అన్నాడు, గడ్డం మొలిచినట్టు కనపడింది. తెలిసింది చేతికి. వాడు ఇంకా 19-20 ఏళ్ళ వాడి, అంత గుబురు గడ్డం వచ్చే అవకాశం లేదు వాడికి. ఓహో, ఇదేమిటో నాకు గడ్డం వచ్చేసింది, పైగా నిన్న రాత్రి లేదు, తెల్లవారేసరికి ఎటా వచ్చింది, అది గుబురుగా. అర్థం కాలేదు. మొహం తడివి చూసుకుంటుంటే తెలుస్తుంది. అక్కడేమి నీళ్లు నిప్పులు లేవు, అదేదో ఎడారి బంజరు బయలు, చుట్టూతో అంతా ఇసుక, ఒక దిబ్బలా ఉంది. ఆ దిబ్బ మీద ఉన్నాడు తను. పళ్ళ చెట్లు మాత్రం ఏవో కనపడుతున్నాయి. అందులోంచే కదా కొన్ని పళ్ళు కోసుకున్నాడు. కొన్ని ఎర్రపళ్ళు, కొన్ని ఆకుపచ్చ పళ్ళు ఉన్నాయి. ఆకలిస్తోంది, దాహం వేస్తోంది. కుర్రాడు ఏం చేశాడు, అటు ఇటు చూస్తే ఎవ్వరూ లేరు, పిట్ట పొరుగు లేదు, మనిషి ఉన్నట్టు లేదు. ఆలోచించి పళ్ళు తిందామని చేతులు చాపాడు. కానీ నిన్న రాత్రి గడ్డం లేదు, ఎర్రపళ్ళు తిన్నాం, పొద్దుటికి గడ్డం వచ్చింది. ఎర్రపళ్ళ వల్ల వచ్చిందేమో అని అనుమానపడి ఏం చేశాడు, ఈసారి నవనవలాడుతూ ఘుమఘుమలాడుతున్న ఆకుపచ్చటి పళ్ళు, అందులో పండుగా తెలుస్తున్నాయి, మంచి వాసన వస్తున్నాయి, అన్ని పళ్ళు కోసు తినేశాడు. కళ్ళు మూతలు పడిపోతున్నాయి అవి తినేసరికి. నిద్రపోయాడు.
సాయంత్రం లేచాడు. లేచి కళ్ళు నిలువుకుంటూ లేచి 2 అడుగులు నిలబడి 2 అడుగులు వేయబోయి ఒళ్ళు తూలిపోయి ఓ చెట్టుకేసి గుద్దుకున్నాడు. ఏమిటి ఇంత తల బరువు అయిపోయింది అని తల తడుముకున్నాడు. తల చాలా బరువుగా ఉంది. వాడికి తెలిసింది తన నెత్తి మీద కొమ్ములు వచ్చేస్తాయి. వీడి తలపోయాడు ఇదేమిటి అని పొంగి చూసుకుంటుంటే వాడికి తెలిసింది తనకు గడ్డం పొద్దున గడ్డం ఉందా, ఇప్పుడు అది 3 పొడుగుంది, తెల్లగా ఉంది. అయ్యయ్యో. తడుగు చూసుకున్నాడు మొహం నిండా గడ్డం, అదేమో ఇట్లా ముందుకు వచ్చేసింది తెల్లటిది. తల తడుగుకుంటే 2 వైపులా 2 కొమ్ములు. తను ఎలా ఉన్నానో ఊహించడానికి వాడికి భయం వేసింది. అక్కడ నీళ్లు కూడా లేవు మొహం చూసుకోవడానికి. తెలుస్తోంది లేచి నిలబడితే తలకాయ బరువుగా, కొత్తగా ఏదైనా కిరీటం చిన్న వస్తువు పెట్టుకున్నా బరువు వస్తుంది. 2 కొమ్ములు మొలిస్తే ఎటా ఉంటుంది. ఇక ఏడుపు వచ్చేసింది. వాళ్ళ ఏడిచాడు. ఈ ఎర్రపళ్ళు ఈ పచ్చపళ్ళతోటి వచ్చిందో ఏమిటో, కొత్తగా ఈ వేషం ఏమిటి, నేను ఇప్పుడు రాజకుమార్తెని వెతికితే మాత్రం అది నన్ను ఎట్ట గుర్తుపడుతుంది. అసలు ముందు సమస్య అది గుర్రానికి గుర్రం పోయింది, రాజకుమార్తెకి రాజకుమార్తె పోయింది, నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను, ఇంటి దగ్గర ఉన్నా పోయేది కదా, ఈ గడ్డం ఎట్టా పోయాను, ఈ కొమ్ములు ఎట్టా పోయాను, నేను ఇంటికి ఎట్టా పోతాను. పిచ్చ బెంగ వచ్చేసింది. పిచ్చెరికినట్టు ఏడ్చాడు, అరిచి కేకలు పెట్టాడు. ఏడవగా కొంతసేపటికి నిద్రానికి నిద్ర వస్తుంది. పడుకుని నిద్రపోయాడు. నిద్రపోతే కలొచ్చింది వాడికి. ఎవరో ఒక ముసలి తాత కనపడ్డాడు. వీడు తను ఏడుస్తూ నడుస్తున్నట్టు వాడి కళ. ఆ నడుస్తూ ఉంటే వాడికి ఒక తాత కనిపించేట కల్లో. ఎందుకు నాయనా ఏడుస్తున్నావు అంటే తన కథ అంతా చెప్పుకున్నాడు. రాజుగారి ఆఖరబ్బాయిని ఎంతో ముద్దు ముచ్చట మురిపం కొయ్యగూర్రం ఎక్కాను, అదేమో ఇక్కడికి తెచ్చింది, అక్కడి నుంచి రాకుమార్తెను చూసా, దాన్ని పెళ్లి చేసేసుకున్నాను, దాని వెనకాల పడి తిరిగాను, ఆ అమ్మాయి ఏమో అక్కడికి వెళ్ళింది, నేనేమో ఇక్కడికి వచ్చాను, ఏం తిన్నానో, నేను తిన్న పళ్ళ వల్లే వచ్చిందో, నేనున్న ఏ చెట్ల కింద అయితే నేనున్నానో దానివల్ల వచ్చిందో తెలీదు, ఇంత 3 గడ్డం 2 కొమ్ములు, నన్ను అమ్మాయి గుర్తుపట్టలేదు, నేను ఇంటికి ఎట్టా వెళ్ళను పోని అర్థం కావట్లేదని తెగ ఏడిచాడు. ఏడిస్తే ఆ ముసలాయన పాపం ఒళ్ళో కూర్చోబెట్టుకుని పిండి తల నిమిరి, నాయన ఏడబోకురా, నువ్వు తిన్న పళ్ళ వల్లే నీకు ఇది వచ్చింది, ఓ పని చెయ్యి, చెట్టుకి కొయ్యబోక, కింద రాలి పడిన పళ్ళు ఉంటాయి, ఎండిపోయి ఉంటాయి, పై పళ్ళు ఏమిటి నవనవలాడుతున్నాయి, ఎండిపోయి రాలిపోయిన పళ్ళు ఉంటాయి కింద, వాటిని ఏరుకో, అవి తిను, ఇది పోతాయి నీకు, అప్పుడు వెళ్ళిపో, ఇది భూతాల దిబ్బ, ఆ భూతాలు రోజుల తరబడి నిద్రపోతాయి, అవేవి మెలకుగా లేవు కాబట్టి నీ కథ నడుస్తుంది, నువ్వు అరిచి కేకలు పెట్టినా కూడా, అవి కానీ నిద్ర లేచేయో నువ్వు ఇబ్బంది పడతావు, నేను వెళ్ళనివ్వవు, ఇక అవి లేచే సమయం అయిపోతుంది, లేచి ఈ ఎండుపళ్ళు ఏరుకు తిని వెళ్ళిపో, గడ్డవాళ్ళు కొమ్ములు రాలిపోతాయని చెప్పాడు. పిల్లాడు మెలకు వచ్చింది, చూసుకున్నాడు రాజకుమారుడు. చూస్తే చంద్రుడు కనపడుతున్నాడు, ఇంకా వెన్నెలగా ఉంది, తెల్లవారుజాము. ఆ కను వెలుగులో నేలంతా తడమగా వాడికి చిన్నగా ఎండిపోయి ఇట్లా ఇలకర్చుకుపోయిన పళ్ళు కనపడ్డాయి. కొన్నివి కూడా ఉన్నాయి. ఏమీ మనిషి సంచారం లేని చోట వెన్నెల్లో కాస్త రంగులు కూడా తెలుస్తాయి, ఉంటాయి, సాచివేతగా కనపడతాయి. వీడేం చేశాడు, సరే చకచక అవి ఏరుకుని తిన్నాడు. అన్ని పళ్ళు ఎండువి, నీకు పళ్ళు ఉన్నట్టుగా ఎండు ఎట్టంటే కొరుక్కు తినాలి చచ్చినట్టు. తినగా మెల్లిగా వాడికి కొమ్ముల తలకాయ బరువు కొంచెం తగ్గినట్టు అట్లా అనిపించడం మొదలెట్టి మొహం తడిమి చూసుకుంటే 3 లేదు, అది కొంచెం ఉంది. ఓహో తగ్గిపోతుంది అనుకున్నాడు. తెల్లారేసరికల్లా మొహము తల తడివి చూసుకుంటే నున్నగా తన చెంపలు, చిన్న గరుగడ్డం, వాడికి చిన్న లేతగడ్డ, చిన్నపిల్లాడు కదా, 20 ఏళ్ళ వాడే కదా, నెత్తి మీద కొమ్ములేవు, జుట్టు గిట్టు అంతా మామూలుగానే ఉంది అమ్మాయి అనుకున్నాడు. ఏం చేశాడు, చుట్టుపక్కల చూస్తే అక్కడక్కడ చిన్న మడుగుల్లాగా ఉన్నాయి, నీరేమి ఎక్కువ లేదు, నలకంత నీరే ఉండి కొద్దిపాటి నీరుండి అక్కడ తుంగ మొలిచి కనపడుతోంది. తర్వాత గడ్డి లాంటిది. వాడు ఏం చేశాడంటే అవంతా లాక్కొచ్చి దాంతో అంత బుట్ట లాంటిది అల్లుకున్నాడు. అల్లుకొని ఏం చేశాడు, ఈ పళ్ళు ఎండాక వాటి లక్షణం వేరే కదా, అందుకని ఆకుపచ్చ పళ్ళు ఎర్రటి పళ్ళు సగానికి కోసేసుకున్నాడు బుట్టలోకి. అక్కడంతా కిందంతా ఏరుకొని అవి ఆకలి తీరుస్తాయి, ఆ పళ్ళు నిద్ర హాయిగా పడుతుంది. పళ్ళు కనుక తింటే సేమే. అక్కడి నుంచి ఏం చేశాడు, ఎండు పళ్ళు పైదాకా ఏరు పెట్టుకుని అవన్నీ పుచ్చుకొని నడవడం మొదలుపెట్టాడు. ఇక ఆకలి వేసినప్పుడు 2 పళ్ళు తింటాం, నిద్ర వచ్చినప్పుడు ఆ ఇసుకలో పడుకోవడం, అదంతా ఎడారి బంజరు బయలు. ఇక నడవగా 7 రాత్రులు 7 పగళ్ళు నడిస్తే
చిట్ట చివరికి వాడు ఒక రహదారికి చేరాడు. ఓ రోడ్డు దొరికింది. ఆ రోడ్లో నడవటం మొదలు పెట్టేసరికల్లా ఒక ఆయన గాడిద మీద ఎక్కి వెళ్తున్న ఒక ప్రయాణికుడు కనిపించాడు. ఆయన్ని అడిగాడు, బాబు ఇదే ఊరు, ఎక్కడ ఏ దారి ఏంటంటే, ఇటు నుంచి తూర్పుకి వెళ్తే ఒక నగరం, ఆ నగరం పేరు వీడి నా సొంత నగరం, నాన్న కోయగుర్రం మొదటి కథ ఎక్కడ మొదలైందో అక్కడ, అటు వెళ్తుంది. పడమటికి వెళ్తే రాజకుమార్తె, ఏ రాజకుమార్తెను తను ప్రేమించాడో అక్కడికి వెళ్తుంది. ఆలోచించి ఏమనుకున్నాడు, ఇప్పుడు ఇంటికి వెళ్ళాలన్నా నేను ఏ 15 రాత్రులు 16 పగళ్ళు నడవాల్సిందే, అదేదో ఇటు నడిచి చూద్దాం, కనీసం రాకుమార్తె కాకపోతే కొయ్యగుర్రమైనా దొరుకుతుంది. రెండింటిని పోగొట్టుకుని ఇల్లు చేరటం ఏమిటి, నేను రాజకుమార్తె లేకపోతే పోనీ ఒకవేళ దొరికితే అది కూడా సాధిద్దాం, గుర్రాన్ని వదిలిపెట్టకూడదు అని అనిపించి అక్కడి నుంచి ఈ పళ్ళు నోటో వేసుకుంటూ అప్పుడో ముక్క ఇటు నడవడం మొదలుపెట్టాడు. ఈ ఊరు వైపు నడవగా వీడికి దూరం నుంచి పెద్ద సైనిక పటాలం ఏదో వస్తున్నట్టు కనబడింది. తన దగ్గర బొట్టు ఉంది కదా, ఇట్లా భుజానికి పెట్టుకుని తగిలించుకున్నాడు, దానికి చిన్న దీని లాంటిది హ్యాండిల్ లాంటిది అల్లుకున్నాడు. అయితే ఏమైంది, ఈ పటాలం వాళ్ళ తర్రయ్యమని ఇతన్ని దాటి ముందుకెళ్ళిపోయారు. సైనిక పటాలం వెళ్తుంది, ఏవో బళ్ళు రథాలు కూడా ఉన్నాయి. అక్కడి నుంచి కొంచెం ఆగినాయి. ఆ రథాల్లో నుంచి ఒకడు దిగి, ఏ అబ్బి ఏమమ్ముతున్నావు, ఏం పళ్ళు అమ్ముతున్నావు అని కేకేశాడు. నేను అమ్మటం ఏంటి, నాకు దగ్గర ఏం లేవు అన్నాడు. అదేంటి ఆ బుట్టలో పళ్ళు కాదు అని అడిగాడు. అవే ఇవి అమ్మడానికి కాదన్నాడు. అమ్మడానికి కాదు, నేను తినడానికి తెచ్చుకున్నాను, అమ్మేందుకు కాదు, నేను అమ్మేవాడిని కానన్నాడు. 2 అడుగులు వేసేసరికల్లా ఏ బండిలోంచి వీడు దిగొచ్చాడో ఈ మనిషి, ఆ బండిలోంచి ఒక అతను ఎంతో కొంత ఇచ్చి తీసుకోండిరా, ఏదైనా తినాలనిపిస్తుంది అన్న కేక. అక్కడి నుంచి ఒక 4 బంగారు కాసులు చేత్తో పుచ్చుకుని ఒక మనిషి దిగారు. ఆ 4 కాసులు పుచ్చుకుని దగ్గరకు వచ్చేసరికల్లా అతను అక్కడి నుంచి రావాలిగా. ఈ కుర్రాడితోటి మొదట వచ్చిన వాడు ఎవరు, ఏమిటి, ఏ ఊరు అని కనుక్కుని, మా రాజకుమారుడు ఈ దేశపు రాజకుమార్తెని వివాహం చేసుకోవడానికి వస్తున్నాడు, వాళ్ళ నాన్నగారు ఉత్తరం రాశారు, ఎప్పటి నుంచో ప్రేమిస్తున్నాడు, వివాహం చేసుకోవడానికి మేము తరలివెళ్తున్నాం, ఆహార పదార్థాల్లో పొరపాటున పళ్ళ బుట్టలు మర్చిపోయాం, అబ్బాయికి అన్నం తిన్నాక పళ్ళు తింటాం అలవాటు, బుట్టలు ఎవరైనా కనపడితే ఈత పళ్ళు ఖర్జూర పళ్ళు కనపడతాయి ఎడారుల్లో, అందుకని పళ్ళ బుట్ట కోసం చూస్తున్నాం, రాకుమారుడు కదా పళ్ళు లేవని తిట్టిపోస్తున్నాడు అనేసరికి వీడికి అనిపించింది, అమ్మా నేను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి వస్తున్నాడు, వీడి సంగతి చూడాలని ఏం చేశాడు, 4 ఎర్రపళ్ళు 4 ఆకుపచ్చ పళ్ళు ఇచ్చేసాడు. పచ్చివి నిగనిగలాడేవి పళ్ళు, ఎండ్లు కాదనమాట. ఆ 4 కాయిన్స్ తీసుకున్నాడు. డబ్బులు వద్దని అనకుండా అవి దట్టిలో పెట్టుకున్నాడు. డబ్బులు వాడికి ప్రయాణానికి అవసరపడతాయి, డబ్బులు లేవు కదా అబ్బాయి దగ్గర. తన దారిని తను నడవటం మొదలుపెట్టాడు. అక్కడి నుంచి ఈ పటాలం వాళ్ళు రాజకుమారుడు, అప్పప్ప ఏం పళ్ళు రా భలేగా ఉన్నాయని. ఇప్పుడు రాజకుమారుడి కోసం 4 అవి 4 ఇవి కొంటే మిగిలిన వాళ్ళు ఎందుకు నోట్లో వేసుకుంటారు, నోరు గట్టిగా మూసుకుని అబ్బాయికి ఇస్తారు కదా, మన బొట్టు వాళ్ళు అనుకో పంచుకుని తింటాం, రాకుమారుడి దగ్గర పంచుకునే అవకాశం వీళ్ళకి ఏముంది. తినేశాడు. తినేసి పండ్లో పడుకుని నిద్రపోయాడు. మనవాడు మెల్లిగా నడుస్తున్నాడు, వాళ్ళ బళ్ళు వెళ్ళిపోయింది. సరే రాకుమారుడు నిద్ర లేచాడు. నిద్ర లేచిన తర్వాత పెద్ద పెద్ద కేకలు పెట్టాడు. కేకలు పెట్టేసరికల్లా ఏమిటి, ఎందుకో పిలుస్తున్నాడు, ఏదో అయిపోయిందని చెప్పి బళ్ళాపి జనాలు పరిగెత్తారు. తలుపు తీశారు. ఆ బండికి ఇట్లా లోపల ఇట్లా గూడు బండి, ఆ బయట నుంచి తలుపు తీసేసరికల్లా ఆ బండిలో ఏదో ఒక వింత మృగం కూర్చుంది. 2 కొమ్ములు, బారెడు గడ్డం. మన రాకుమారుడేమో 19-20 ఏళ్ళ వాడు, వాడు ఒక 25-30 ఏళ్ళ వాడు. వాడికి అసలు గడ్డమే లేదు కాబట్టి మనవాడికి కొంచెం స్లోగా పెరిగింది. వాడు ఆల్రెడీ మీసగడ్డాలు మొలిచిన వాడు, పెద్దవాడు కదా, వాడికి కొంచెం నవనవలాడే గడ్డం ఉంది, అది కాస్త మిలమిలలాడే గడ్డం కింద ఇంత బారెడు పెరిగిపోయింది. 2 కొమ్ములు. అరిచి కేకలు పెడుతున్నాడు. జనం నిర్ఘాంతపోయారు. ఏమిటి ఏమైపోయింది అని. ఒరే నేనేరా మీ మొహాలు మండా, ఈ నెత్తి బరువేమిట్రా, నా నెత్తి మీద ఏదో అయిపోయింది, అద్దం పట్టరండి అన్నాడు. అద్దం పట్టుకొస్తే ఇంకేముంది, మన కేకేసి స్పృహ తప్పిపడిపోయాడు. ఇంకేముంది, ఏం చేయాలో తెలియలే, ఏం జరిగి ఇది అయ్యిందో అని ఆలోచించి, రాకుమారుడు మన ఫుడ్ కాకుండా తిన్నది ఏమిటి అని జనరల్గా ఆలోచిస్తాంగా. ఇది సరే ఆగారు. అక్కడ ఆగితే దూరంగా పళ్ళ కుర్రాడు నడిచొస్తూ కనపడ్డాడు. మన హీరో రాకుమారుడు. వీడు పరిగెత్తుకుంటూ పోయి వాడిని పట్టుకున్నారు. ఏరా అబ్బాయి ఏం పళ్ళు ఇచ్చావు మా రాకుమారుడికి, ఇటు అయిపోయాడంటే, ఏం పళ్ళు ఏమిటండి, నేను రోజు తింటున్నవే, వారం నుంచి నడుస్తున్నాడు నగరానికి వెళ్ళటానికి, నేను తెచ్చుకున్న పళ్ళే కాదు ఇచ్చాను అన్నాడు. వాడికి తెలుసు ఇప్పుడు ఏం జరుగుతుందో, తనకు జరిగింది కదా,
ఏమైందండి అన్నాడు. ఏమైందేంటి, మా రాజకుమారుడికి 3 తెల్లగడ్డం పెరిగింది, 2 కొమ్ములు వచ్చినాయి, అరిచేతి చంపేస్తున్నాడు, పెళ్ళి ఓ పక్కన, ఏం చెయ్యాలిరా అన్నాడు. అనేసరికల్లా ఈ అబ్బాయి అన్నాడు, అలా ఎలా అవుతుందండి, నేను రోజు తింటున్నాను, మీ రాజకుమారుడు కానీ తినేసి నిద్రపోయాడా అన్నాడు. అనగానే మధ్యాహ్న భోజనం చేశాడు, పళ్ళు ఫలహారం పుచ్చుకున్నాడు, పడుకున్నాడు. లబలబలాడిపోతూ అప్పుడు రాజకుమారుడు చెప్పాడు, అయ్యో పడుకోకూడదండి, ఈ రోడ్ల మీద ఈ ఊళ్ళల్లో అసలు తిన్నాక పడుకోకూడదు, పడుకుంటే ఇలాగే అయిపోతుంది, దానికి ఏదో ప్రతిక్రియ చేయాలి, ఏం చేయాలో నాకు తెలీదు, నాకెవరో చెప్పారు, నేను మీకు చెప్తున్నా. అక్కడి నుంచి వీళ్ళు ఏమనుకున్నారు, వెనక్కి వెళ్ళిపోవాలి, పడుకోవటం వల్లే, పళ్ళు తిని పడుకోవటం వల్లే ఇటు అయింది, వీడు ఇలా తెగ తిట్టుకున్నాడు, వీడు పని తిన్నట్టు తిన్నాడు, దుర్మార్గుడు పీడించేస్తున్నాడు ప్రయాణం అంతా, తెగ తిని ఇప్పుడు తెచ్చుకున్నాడు మీదకి, ఇప్పుడు ఏం చేయాలి, అక్కడికి వెళ్తే రాకుమార్తె వీడిని పెళ్లి చేసుకుంటుంది కొమ్ములతో, కొమ్ములు 3 తెల్లగడ్డంతో, వాళ్ళకి ఎట్లా చూపిస్తాం, మనం ఒక ఫోటో పంపించాం మా వాడి వీడియో అని, హీరో కాస్త పోయి ఇట అయ్యాడు, ఏం చెయ్యాలి ఆలోచిస్తే వెనక్కి వెళ్ళిపోదామన్నారు. పెళ్ళొద్దు వెళ్ళిపోదామంటే ఆయన లబోదిబోమని పొట్టాడాడు రాజకుమారుడు, వాళ్ళ రాకుమారుడు. 10 ఏళ్ళ నుంచి ప్రేమిస్తున్నాను నేను, ఆ అమ్మాయినే పెళ్లి చేసుకోవాలనుకున్నా, పెళ్లి మానుకోవటానికి కుదరదు, నేను ఎలా ఉన్నా సరే ఆ అమ్మాయి నాకు కావాల్సిందే, ఏదైనా ప్రతిక్రియ కుదిరితే ఇది తగ్గిపోతుంది, మనం రాకుమార్తెను ఎందుకు మిస్ అవ్వాలంటే ఈ దళపతులు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏమన్నారు, దానిదేముంది, మనం ఓ పని చేద్దాం, మనం వచ్చిన గుంపులో ఎవరో ఒక అందగాడిని రాకుమారుడని చూపిద్దాం, ఏముంది పెళ్ళి ఓం పెళ్ళి చేసేసి పిల్లని మనం తీసుకెళ్ళిపోతే ఊరేలేక రాకుమారుడికి అప్పచెప్పేద్దాం, మనమందరం రాకుమారుడికి నమ్మిన బంట్లం కదా అనుకున్నారు. సరే అక్కడి నుంచి ఏం చేశారు, మనలో అందగాడెవడు అని వెతకడం మొదలుపెడితే అందరూ ముదురు మొహాలు, పెద్దవాళ్ళు, కండలు తీరి ఉన్నవాళ్ళు, నైసుగా నాజుగ్గా నేవళంగా ఉన్నవాడు ఒక్కడు లేడు. తీరా చూస్తే వాళ్ళకి ఏమనిపించింది, ఈ పళ్ళ బుట్ట పుచ్చుకున్నవాడు భలే అందంగా ఉన్నాడు, చిన్నపిల్లాడు పైగా. అరే నువ్వు మాతో రారా, ఎంచక్క పెళ్లి చేస్తాం, నీకు డబ్బులు ఇస్తాం, నీ దారి నువ్వో, కావాలంటే 4 గుర్రాలు ఇస్తాం అని చెప్పి డబ్బుల మూటలు అవి ఇస్తూ ఉన్నారు. మనవాడికి అదే కావాలి. సరే వాడిని ఏం చేశారు, రాజకుమారుడి బండిలోకి వాడిని ఎక్కించి ఓ ముసుగేసి వాళ్ళ సొంత రాజకుమారిని ఓ గుర్రం ఎక్కించారు. ఎవరైనా ఈ విచిత్ర వేషంతో చూస్తే జనాలు అడుగుతారు కదా, వాడికి ఒక ముసుగు తగిలిచ్చారు కనపడకుండా. అక్కడి నుంచి ఈ జనాలు వేసుకుని పోయి ఆ రాకుమార్తె తాలూకు ఊరు వెళ్ళిపోయారు. అక్కడ బ్రహ్మాండంగా జోరుగా పెళ్లి ఏర్పాట్లు అయిపోతున్నాయి. రాజకుమార్తె కంటికి మింటికి ఏకధారగా ఏడుస్తుంది, కానీ ఏం చేస్తారు, ఎవరు ఏం చేయలేరు. వాళ్ళకి వీళ్ళకి చెప్పింది వాడిని ఎక్కడో దింపానని, ఆ దింపింది ఎక్కడో తెలియదు. ఈ రాజు ఏం చేశాడు, ఎదురొచ్చి పెళ్లి కుమారుడిని చూశాడు. ఎంత బాగున్నాడు కుర్రాడు, అంత చక్కటి వాడికి ఇచ్చి పిల్లకి పెళ్లి చేస్తున్నందుకు సంతోషంగా ఉంది ఆయనకి. వాళ్ళు బోళ్ళని బళ్ళు గిళ్ళు బోళ్ళంత బంగారము ఆ పిల్లకి ఇవ్వడానికి కట్నం అన్నీ తెచ్చారు. వాళ్ళకి డబ్బులు ఉన్నాయి, పిల్లాడు బాగున్నాడు. కానీ ఈయనకి చాలా భయంగా ఉంది. కూతుర్ని గురించి తెలిసిన అప్రతిష్ట ఊరంతా తెలిసిపోయింది. రోజుల తరబడి ఎవరో కుర్రవాడు ఒకడు, అంతకుముందు ముసలాడు అనుకున్నారు, వాడేమో లాస్ట్ మినిట్లో కుర్రాడు చకచకమని ఉన్నవాడు ఒకడు, రోజు అమ్మాయితో స్పెండ్ చేశాడనే సంగతి ఊరంతా తెలుసు. ఇప్పుడు పొరపాటున వీళ్ళలో ఎవరికైనా తెలిసిపోతే ఆయనకి భయంగా ఉంది. పిల్లేమో ఓ పక్కన తెగేడుస్తుంది, అదేమో నవ్వుతుళ్ళు లేదు. అబ్బాయి రాడు, అబ్బాయి దొరకడానికి దాని ఏడుపు. ఇప్పుడు అప్రతిష్ట తెలిసిపోతే మనకి పరువు పోదు, ఏం చేయాలో తెలియటాలి. అయితే మంత్రి గారు ఏమన్నాడంటే, అంత కంగారు ఎందుకండి, వాళ్ళు ఉన్న 5 days ఉంటారు, మొత్తం పెళ్లి ఏర్పాట్లు 5 రోజులు, విందుల్లో ముంచి తేల్చేద్దాం వాళ్ళని, బ్యాచ్లుగా విందులు చేయించేద్దాం. మొత్తం బిజీగానే ఉంటారు వాళ్ళు, ఖాళీగా ఉండి చుట్టుపక్కల ఊరంతా తిరిగి. వీళ్ళు ఏం చేస్తారు, ఒక ఊరు వచ్చామనుకో, మనం పెళ్లిళ్ళలో స్పెండ్ చేసినా మనం మధ్యాహ్నం కలిసి అక్కడెక్కడికైనా వెళ్ళి ఆ ఊరు ఈ ఊరు చూసి వస్తాం. ఊర్లో మంచి ప్లేసులు అవును అందరూ చేస్తారు. వీళ్ళకి పొద్దున మధ్యాహ్నం సాయంత్రం రాత్రి పార్టీలు ఉంటే ఎక్కడికి వెళ్తారు, తాగేసి పడుకుంటారు సగం మంది. వాళ్ళలో పెద్దగా ఆడాళ్ళు లేరు, అందరూ మగవాళ్లే ఉన్నారు. ఆడవాళ్ళు ఉంటే ఓసమా కబుర్లు వస్తాయి, మగవాళ్లే వచ్చారు కదా, వాళ్ళ పద్ధతో ఏమో అది. కాబట్టి ఏమనుకున్నారు, వీళ్ళకంతా విందు వినోదాల్లో తేలుద్దామని విపరీతంగా విందులు చేశారు. ఈ వచ్చిన వాళ్ళంతా వాళ్ళ సొంత రాజకుమారుణ్ణేమో ఒక గదిలో దాచిపెట్టారు, అతన్ని ఎవ్వరు చూడలేదు. మరేం చేస్తారు, వాడి కొమ్ములు గడ్డంత కష్టం కదా. ఈ కుర్రాన్నే రాజకుమారుడిగా చెలామణి చేస్తూ మొత్తానికి కథ నడిపిస్తున్నారు. 3 రోజులు అయ్యాక 4వ రోజు రాత్రి పెద్ద విందు చేశారు. రాత్రి విందు అయిందంటే తెల్లవారేదాకా 12 గంటల దాకా విందు.
వీళ్ళు పడి నిద్రపోయి పొద్దున ఎండెక్కాక లేస్తారు, స్నానశాలకి వెళ్ళి వీటికెళ్ళి అనేసరికి మళ్ళీ సాయంత్రం విందు వచ్చేస్తుంది. 3 రోజులు అట్లా అయింది. 4వ రోజు విందులో రాకుమార్తెను కూడా తెమ్మంటారు అనేసరికల్లా సరే కుర్రాన్ని అమ్మాయిని పక్కన కూర్చోబెట్టారు. వీడికి ముందే ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, అమ్మాయి వంక చూడకూడదు, అమ్మాయితో మాట్లాడకూడదు, అవన్నీ ఉన్నాయి. కాకపోతే మొహానికి ఇట్లా పరదా వేస్తారు, పువ్వుల పరదా. ఆవిడకో మేలు ముసుగేశారు, పక్కన కూర్చోబెట్టారు. వీళ్ళు ఏమనుకుంటే వాడు పళ్ళ కుర్రాడు, వాడు ఏం చేస్తాడు అని ఈ పెళ్లి వాళ్ళ ఉద్దేశం. అయితే అమ్మాయి ఏడుస్తుందా, పరదా చాటున మేలు ముసుగు చాటున ఏడుస్తుంది, ఉండి అంటోంది అనమాట. ఏడుపు తెలుస్తుంది. ఈ అబ్బాయి ఏం చేశాడు, ఇదిగో నేను వచ్చాను చూడని సరికల్లా ఆశ్చర్యపోయింది, ఏంటి ఇది తెలిసిన గొంతు వినపడుతోందని. అతను పరదా తీసి తన పువ్వుల పరదా తీసి చూపించాడు మొహం. అమ్మాయి ఆశ్చర్యపోయింది, ఎలా వచ్చావు నువ్వు అని. ఎలాగోలాగా వచ్చాను, నువ్వేం కంగారు పడకు, రాకుమారుడు నిన్ను పెళ్లి చేసుకోడు, మనకే పెళ్ళి అవుతుంది, నువ్వు బెంగ పెట్టుకోవద్దు, నువ్వు ఒక్క పంచి రేపు పెళ్ళైపోతుంది. 5వ రోజు రాత్రి సాయంత్రం పంపేస్తారు, అమ్మాయిని విదాయి చేస్తారు. అప్పగింతలు పెట్టేటప్పుడు నా కొయ్య గుర్రం కావాలని అడుగు మీ నాన్నని. ఆయన ఏమన్నా సరే గుర్రాన్ని మాత్రం వదిలిపెట్టద్దు, ఆ గుర్రం తీసుకో, నువ్వు ఏడవబాక, మన ఇద్దరికీ పెళ్ళవుతుంది, మన ఇద్దరం మా ఇంటికి వెళ్ళిపోతామని చెప్పాడు. చెప్పేసరికల్లా సరే పిల్ల కొంచెం కులాసాగా ఉంది. మర్నాడు బాగుంది. ఇది 4వ రాత్రి విందైందా, 5వ రోజు మధ్యాహ్నం పెళ్ళయింది. వాళ్ళు కూడా ఏమనుకున్నారు, ఈ కుర్రాడు ఏం పెద్దగా తాగుడు తిరుడు, చిన్నపిల్లాడు కూడా కదా, చిన్న కుర్రాడు లేకపోయేసరికల్లా వీడు మన మాట వింటాడని వాళ్ళు కొంచెం దిలాసాగానే ఉన్నారు, కానీ కట్టుదిట్టంగా ఉంచారు. అటు ఇటు పోనివ్వకుండా, ఎవరితో మాట్లాడనివ్వకుండా. వీడు పళ్ళవాడు అనే విషయం తెలిసిపోతుందేమో. వీడు నిజాన్ని పళ్ళవాడు కాదు, రాకుమారుడు కదా వాడు. అక్కడి నుంచి ఆ పూట గడిచింది. సాయంకాలం పెళ్ళైపోయిన సాయంత్రము అమ్మాయికి బిదాయి అన్నారు, అప్పగింతల కార్యక్రమం మొదలైంది. రాజు రాణి అందరూ కలిసి పిల్లని కావలించుకుని ఏడ్చారు, చుట్టుపక్కల వాళ్ళంతా ఏడ్చారు. అమ్మాయి ఏదైనా కోరుకోమ్మా అన్నాడు. అమ్మాయికి ముందే వాళ్ళ అమ్మగారు ఇచ్చిన ఆభరణాలు ఆవిడ దగ్గరే ఉన్నాయి. ఇంకా ఎవరో రాణులు వాళ్ళు ఉంటారు కదా జనానాలో, వాళ్ళంతా కావలించుకుని ఏడిస్తే ఓ కోరిక కోరుకోమన్నారు. ఓ కోరిక కోరుకోమంటే ఓ నగో నాణ్యమో ఉరికి శాస్త్రాన్ని కోరుకుంటారు. నాన్న మబ్బుల సౌధంలో ఉన్న కొయ్య గుర్రం కావాలి నాన్న అనగానే రాదుగా చంపేస్తా దొంగ మొహం దానా, ఇలాంటివి అడుగుతావా, దానివల్లే అప్రదిష్ట వచ్చింది మనకి, మళ్ళీ పాత జ్ఞాపకాలు ఎందుకు నీకు, ససేమిరా అన్నాడు. అబ్బాయి కొంచెం ఫీడ్బ్యాక్ బాగా, అంటే ఏమనాలంటే దాన్ని ఫీడ్బ్యాక్ అనకూడదు, బాగా ఏమైనా ఫీడ్ చేశాడు, అడగాల్సిందే ఎట్లాగైనా సరే అని బాగా రెడీ చేశాడు. పిల్ల భయపడలేదు. కాదు నాన్న, నా జీవితం ఎలాగో ముగిసిపోయింది, నువ్వేదో గీత ఒకటి గీసి పెట్టావు, నా బతుకు అందులోనే ఉంది, కనీసం ఆ గుర్రాన్ని చూసుకొని సంతోషిస్తాను నేను, ఓకే కాబట్టి నాకు ఆ గుర్రం కావాల్సిందే అంది. ఎంతసేపటికి ఆ అమ్మాయి సాటిస్ఫై అవ్వదు, రాజుగారు కాదంటాడు. అక్కడి నుంచి ఏమైంది, రాకుమారుడు ఏంటండి అని అడిగాడు. అడిగితే ఏముందండి ఈ పిచ్చిది, ఏదో పాత గుర్రం కావాలంటోంది అంటే, ఆ పెద్దవాళ్ళు ఉన్నారు కదా పెళ్లి పెద్దలు, దాందేముందండి, రాకుమార్తెను కాదంటాం ఎందుకు, ఇప్పుడు ఈ పిల్లని రేపొద్దున ఇంటికి తీసుకెళ్ళాక అక్కడ ఈ అందమైన కుర్రాడిని పక్క తెప్పించి ఈ కొమ్ములు గడ్డము ఉన్నవాడిని ప్రజెంట్ చేస్తే అది లబో దిబోమని ఏడుస్తుంది ఆ పిల్ల. అప్పుడు ఆ గుర్రం ఉంటే కనీసం దాని చిన్నప్పటి వస్తువు ఏదో తెచ్చు, గుర్రం బొమ్మ అంటే ఏమిటది, ఊగే గుర్రం, చల్చల్ గుర్రం అని భావించి వాళ్ళు ఇవ్వండి బలేవారు. పిల్ల అడుగుతుంటే కాదంటమేమిటి, రాకుమార్తె బెంగ పెట్టుకోదు మీ మీద, ఇచ్చేయండి అన్నారు. వాళ్ళకి తెలీదు. అక్కడి నుంచి ఈయనేం చేశాడు, వాళ్ళు ఎవర్రా అక్కడ కొయ్య గుర్రం అక్కడ పడి ఉందిగా దాన్ని పట్టుకురండి అన్నాడు. ఆ కొయ్య గుర్రం పట్టుకొస్తే ఈ పిల్ల తన మేనాలోనే పెట్టించుకుంది. ఆ మేనాలో రాకుమారుడు రాకుమార్తె ఇద్దరిని ఎక్కించారు ఊళ్ళో. అక్కడి నుంచి కట్టుదిట్ట మీద 5 రోజుల పాటు ప్రయాణం చేసి తీసుకొచ్చారు. ఎక్కడా వాడు ఆ గుర్రాన్ని ఓపెన్ చేసి కూర్చునేందుకు అవకాశం లభించలా. ఊరు దగ్గరకు వచ్చేస్తే అప్పుడు అమ్మాయికి ఇంకొక ఐడియా చెప్పాడు. అమ్మాయి మనం వెళ్ళిపోవాలంటే ఒక ఐడియా వేద్దామని అక్కడి నుంచి అమ్మాయి పల్లకి దిగింది. పెళ్లి కూతురు దిగి ఆ దళవా ఈ పెద్ద ఆయన ఉన్నాడు కదా, ఆయన్ని పిలిచి ఊరు ప్రవేశం చేస్తున్నాం కదా, అత్తవారింటికి వెళ్ళేటప్పుడు మాకు ఒక పద్ధతి ఉంది, 7 పళ్ళెరాలు నిండా దినారాలు తెప్పించండి, నేను విరజిమ్ముతా వాటిని, అందరూ ఏరుకుంటారు, అట్లా నేను ధనశాంతి చేసి నగర ప్రవేశం చేయాలి, ఇది మా పద్ధతి. సుల్తాన్ కదా రాజుగారు బోళ్ళంత డబ్బు గిబ్బు ఇచ్చి పంపించాడు. చాలా డబ్బులు ఇచ్చారు, పైగా నగ నాణ్యం ఏమిటో చాలా తెచ్చుకుంది అమ్మాయి, అవన్నీ మేనాలో ఉన్నాయి అని చెప్పి వీళ్ళేమనుకున్నారు, సరే బాగానే ఉంది కదా అని ఏం చేశారు, 7 పళ్ళేళ్ళ నిండా డబ్బులు తెప్పించారు ఇవి నవర్సులు. ఈ లోపల మన రాజకుమారుడు కూడా దిగి
పల్లకిలించి దిగేశాడు. ఎలాగూ దింపేశారు. నగర ప్రవేశం చేస్తుంటే వీడెందుకు, ఇంకా వీడు అక్కర్లేదు కదా, వీడికో మూట ఇచ్చారు. రాజకుమార్తె హడావిడిలో ఉంటుంది. మా సొంత రాజకుమారుడితో మేము నగర ప్రవేశం చేస్తాం, అబ్బాయి నువ్వు వెళ్ళిపోరా అన్నాడు. వాడు తన మూటతో పాటు రాకుమార్తె ఒక చిన్న మూట తెచ్చుకుంది, తన వస్తువులు, వాళ్ళ అమ్మ ఇచ్చిన ఆభరణాలు 2 మూటలు పుచ్చుకుని కొయ్యగుర్రం సంకలో పెట్టుకుని దిగేశాడు. దిగేసి ఓ పక్కన ఉంచున్నాడు, గుర్రాన్ని రెడీగా పెట్టుకున్నాడు. రెడీగా పెట్టుకుని 2 మూటలు పుచ్చుకుని ఉంచున్నాడు. ఈ రాజకుమార్తె ఏం చేసింది, గుప్పెళ్ళతోటి ఇట్లా దోసెలతో తీసి వెదజల్లేసింది. వెదజల్లం కానీ ఇప్పుడు ఎవరు ఏరుకోవాలి? నగర ప్రవేశం అంటే ఇంకా ఊళ్ళోకి వెళ్ళాల. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు? ఉన్న సైనికులే ఏరుకోవాలి. ఈ అమ్మాయికి కాపలాగా ఉన్న వాళ్ళంతా కత్తులు కటార్లు శూలాలు పక్కకు పెట్టి, డబ్బులు కదా, శిరస్థానాలు తీసి పక్కకు పెట్టేసి ఒక్క ఉదుటిన నేల మీద పడి దోశలతోటి ఏరుకోవడానికి తొందరపడ్డారు. ఆ అమ్మాయి మొత్తం విరజిమ్మేసి వచ్చి కొయ్య గుర్రం పక్కన నుంచింది. మన హీరో ఎక్కాడు, ఆ అమ్మాయి వెనకాల కూర్చోగానే మీటలు తిప్పేశాడు. టక 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 స్విచ్లు వేసాడు. అన్ని వెయ్యేటువంటి రైమని గుర్రం ఎగిరిపోయింది పైకి. దానికి అలవాటు, దాని పని అది చేసేసింది. ఆ పైకి ఎగిరిపోయేసరికల్లా 1 నిమిషంలో వీళ్ళు చూసుకున్నారు రాజకుమార్తె ఏది లేదు. పైకి చూసేసరికి ఏదో గుయ్యి మోత వినపడింది, గాలిని కోస్తున్న శబ్దం. తీరా చూస్తే పైన ఏదో కనపడుతుంది, బట్టలు కనపడుతున్నాయి. వాళ్ళిద్దరు దగదగలాడే బట్టలు ఉన్నాయి కదా, ఆ 2 బట్టలు ఎగురుతూ కనపడుతున్నాయి. పైకి వెళ్ళిపోయారు. ఇంకేముంది, లబో దిబోమన్నారు. వీళ్ళ రాకుమారుడు అలాగే ఉండిపోయాడు పాపం. అయితే ఇందులో ఒకటి ఉంది కిటుకు. ఆ మేనాలో వాడు పళ్ళ బుట్ట వదిలిపెట్టాడు. ఆ ఎండిపోయిన పళ్ళు చూసేసరికల్లా వాళ్ళకు ఒక ఆలోచన వచ్చి ఆ పళ్ళు తినిపించి రాకుమారిని మెల్లిగా మామూలుగా చేసుకున్నారు. సంతోషం. ఆ పళ్ళు అలాగే ఉన్నాయి ఆ మేనాలో. వీళ్ళు ముట్టుకోవాలి. ఊరెళ్ళాక తెలిసిందనమాట వాళ్ళకి. ఆ పళ్ళు చూసి వీడు ఎలాగో వదిలిపెట్టాడని వాళ్ళు సర్దుకున్నారు. ఈ లోపల ఏమైంది, వీళ్ళిద్దరూ ఎగిరిపోయారు కదా. వాడు ఆకాశ మార్గంలో చూసుకుంటూ మెల్లిమెల్లిగా మీటల కిందకి పైకి నొక్కుతూ తన రాజ్యం తూర్పు వైపుకుంది. ఆ మాత్రం తెలివింది వాడికి. తన రాజ్యానికి వెళ్ళిపోయాడు. వారాలు గడిచిపోయినాయి. ఎన్ని రోజులు అయిపోయినాయి. ఆ మొదటి రోజు రాత్రి తిరిగి రాకపోయేసరికి రాకుమారుడు రాకపోయేసరికి వడ్రంగిని జైల్లో పెట్టించారు. వాడు ఏదో చేసేసాడు, పిల్లాడు అన్యాయం అయిపోయాడని ఇంటిల్లిపాది ఏడుస్తున్నారు రాజుగారి కుటుంబం అంతా. ఎప్పుడైతే ఈ రాకుమారుడి అందగత్తైన పిల్లతోటి గుర్రంతో సహా దిగాడో మొత్తం కథ అంతా చెప్పాడు. ఇట్లా ఇట్లా చేసాము, ఇది జరిగిందని. కుమారుడు చేసిన వీరోచిత కార్యాలన్నీ విని సంతోషించి సరే ఆ వడ్రంగిని విడుదల చేసి అతనికి కొయ్యగుర్రం మాత్రం వీళ్ళే ఉంచుకున్నారు. కానీ అతనికి చక్కగా బహుమతులు ఇచ్చి ఆ మొదట శాపం చేశాడు కదా కమ్మరి, అతనికి ఒక వీధి అంతా అతనికి రాసిచ్చి వీధి పెద్దం చేశారు. వీడికి ఒక ఊరు రాసిచ్చి వీడిని ఊరు పెద్దం చేశారు. నీ వల్ల మనకు అంత అందమైన రాకుమార్తె కూడా వచ్చిందని చెప్పి సంతోషించారు. కొయ్యగుర్రం కథ కంచికి మనం ఇంటికి.